ఇక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో పై మాట్లాడడానికి మాత్రం నోరు మెదులుతలేదు, కానీ ఇక రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పండి మాట. ఈరోజు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈరోజు హరీష్ రావు గారి ప్రయత్నం సెక్రటరీ దగ్గర ఉరుకులు పరుగులెత్తుతూ వార్తల్లో ఉండాలనేటువంటి ప్రయత్నం తప్ప నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి రైతాంగానికి యూరియా రాలేదు అందుతలేదని చెప్పిన మాటలో మీకు సహేతుకత ఉన్నది అనిపిస్తే మీరు ధర్నా ఇవ్వాల్సింది ఢిల్లీకి వెళ్ళి, మీరు అడగవలసింది ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం. ఎందుకు మీరు ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం అడుగుతున్నారు అంటున్నా. అంతకుముందు అనేక సందర్భాలు అన్నాం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. ఇప్పటికి కూడా గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తన్నటువంటి మా ఆలోచనకు మా నినాదాన్ని ఈరోజు ఈ యూరియాకు సంబంధించిన ఆందోళన కూడా తేలిందన్నటువంటి మాట సందర్భంగా చెప్తూ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో నిజాలను తెలంగాణ రాష్ట్ర సమాజానికి పీసీ కోసం సంబంధించినటువంటి నివేదికను అందజేయడంతో పాటు రేపు ఆ నివేదిక ద్వారా ఒక తప్పులు ఉన్నట్టు తేలితే నేనైతే ఈ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, నివేదికలో పొరపాట్లను తేలితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భంగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారాలు. చట్టపరంగా అంటే పీసీ ఘోష్ గారి నివేదిక ఈరోజు రాష్ట్ర శాసనసభలో పెట్టిన తర్వాత మా మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని మేము చట్టసభలో అన్ని పక్షాలకు సంబంధించినటువంటి వారి యొక్క వాదనలు విన్న తదుపరి తగు చర్యలు తీసుకుంటామని చెప్పిన మాటకు అందులో తప్పులుంటే చట్టపరంగా వ్యతిరేకమైన విధానాలు అవలంబించి వాళ్ళు ఉండుంటే వారిపైన కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోవాలని చెప్పండి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న మాట సందర్భం చెప్తూ ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి